వెల్కమ్ టు స్వతంత్ర న్యూస్. నేను అబిత. ముందుగా హెడ్లైన్స్. ఏపీ సీఎం చంద్రబాబును కలిసిన తెలంగాణ గవర్నర్. విభజన సమస్యలు, పెండింగ్ అంశాలపై ఇద్దరి చర్చ. పంచాయతీరాజ్ అధికారులతో పవన్ కళ్యాణ్ సమీక్ష. నిధుల వినియోగం, చేపట్టిన పనుల ప్రస్తుత స్థితిపై ఆరా. కేసీఆర్ పిటిషన్ పై తీర్పును రిజర్వు, విచారణ అర్హత ఉందా లేదా అనే దానిపై ముగిసిన వాదనలు. విద్యాశాఖ కమిషనర్ కార్యాలయం ముందు ఏబీవీపీ ఆందోళన. సమస్యలు పరిష్కరించాలని డిమాండ్. నీట్పై చర్చకు విపక్షాల పట్టు. లోక్సభ సోమవారానికి వాయిదా. జార్ఖండ్ మాజీ సీఎం హేమంత్ కు బెయిల్. 5 నెలల తర్వాత బయటకు రానున్న సోరెన్. డైరెక్టర్ ఆఫ్ స్కూల్ ఎడ్యుకేషన్ ఆఫీసు ముట్టడికి ఏబీవీపీ విద్యార్థి సంఘం యత్నించడంతో ఉద్రిక్తత నెలకొంది. ప్రభుత్వ, ప్రైవేటు స్కూళ్లలో సమస్యలను పరిష్కరించాలని డిమాండ్ చేస్తూ స్కూల్ ఎడ్యుకేషన్ కార్యాలయం ముట్టడికి ఏబీవీపీ నాయకులు పిలుపునిచ్చారు. ఈ మేరకు ఆఫీస్ దగ్గరకు వచ్చిన విద్యార్థి సంఘాల నేతలను పోలీసులు అడ్డుకున్నారు. ఈ క్రమంలో పోలీసులకు, ఆందోళనకారులకు మధ్య తోపులాట, వాగ్వాదం చోటు చేసుకుంది. విద్యార్థి సంఘాల నేతలను పోలీసులు అరెస్టు చేశారు. ఈ సందర్భంగా తెలంగాణకు విద్యాశాఖ మంత్రి నియమించాలని నినాదాలు చేశారు. డైరెక్టర్ ఆఫ్ స్కూల్ ఎడ్యుకేషన్ ఆఫీస్ ముట్టడికి ఏబీవీపీ విద్యార్థి సంఘం యత్నించడంతో ఉద్రిక్తత నెలకొంది. ప్రభుత్వ, ప్రైవేటు స్కూళ్లలో సమస్యలను పరిష్కరించాలని డిమాండ్ చేస్తూ స్కూల్ ఎడ్యుకేషన్ కార్యాలయం ముట్టడికి ఏబీవీపీ నాయకులు పిలుపునిచ్చారు. ఇక ఇదే అంశంపై మరింత సమాచారాన్ని మా ప్రతినిధి విశాల్ అందిస్తారు. తెలంగాణ డైరెక్టర్ ఆఫ్ స్కూల్ ఎడ్యుకేషన్ బిల్డింగ్ ముందు ఏబీవీపీ కార్యకర్తలు నిరసన పిలుపునిచ్చారు. ఒక్కసారిగా 100 మందికి పైగా ఏబీవీపీ నాయకులందరూ కూడా ఇక్కడికి వచ్చి నిరసన తెలపడంతో ఇక్కడ ట్రాఫిక్ జామ్తో పాటు పోలీసులకి, ఏబీవీపీ నాయకులకి తోపులాట జరుగుతుంది. ముఖ్యంగా తెలంగాణలో ఉన్న ప్రైవేటు, ప్రభుత్వ పాఠశాలలో ఉన్న సమస్యలను పరిష్కరించాలంటూ కూడా ఏబీవీపీ నాయకులు డిమాండ్ చేస్తున్నారు. ప్రస్తుతం మనం విజువల్లో కూడా చూసుకోవచ్చు. ఏబీవీపీ విద్యార్థి సంఘాల నాయకులకి, అదేవిధంగా పోలీసులకు మధ్య తోపులాట జరుగుతుంది. ముఖ్యంగా ఎందుకు నిరసన చేస్తున్నారు? ఈరోజు తెలంగాణ రాష్ట్రంలో చూసుకున్నట్టయితే గవర్నమెంట్ స్కూల్ పరిస్థితి రోజు రోజు దిగజారిపోతుంది. గవర్నమెంట్ స్కూల్లో అసలు పిల్లలకి ఈ రోజు వరకు బుక్స్ ఇచ్చింది లేదు, యూనిఫామ్ ఇచ్చింది లేదు. ప్రైవేట్ స్కూళ్ళలో చూసుకున్నట్టయితే లక్షల ఫీజులు దోపిడీ జరుగుతుంది. తెలంగాణ రాష్ట్రంలో ఆ రోజు గవర్నమెంట్ కార్పొరేట్ సిస్టమ్ ని ఎంకరేజ్ చేయాలని చెప్పింది. ఈ రోజు మనం చూసుకున్నట్టయితే
గల్లీ గల్లీకి ఒక చైతన్య కాలేజ్, నారాయణ కాలేజ్, నారాయణ స్కూల్, చైతన్య స్కూల్ రావడం జరుగుతుంది. గవర్నమెంట్ ఎందుకు కార్పొరేట్ సిస్టమ్ ఎంకరేజ్ చేస్తుంది? ఏబీవీపీ ఏం డిమాండ్ చేస్తుందంటే రాష్ట్రంలో ఫీజు నియంత్రణ చట్టం తీసుకొని రావాలి. ఎంఈఓ టీఈఓలను వెంటనే నియమించాలి. స్కావెంజర్లను, అటెండర్లను నియమించాలని చెప్పి ఏబీవీపీ డిమాండ్ చేస్తుంది. రాష్ట్ర వ్యాప్తంగా కూడా ప్రభుత్వ పాఠశాలలో మౌలిక వసతులు లేక అనేక రకాలుగా ఇబ్బంది పడుతున్నటువంటి పరిస్థితిని చూస్తా ఉన్నాం. రాష్ట్ర వ్యాప్తంగా రైట్ ముఖ్యంగా తెలంగాణలో ప్రైవేటు విద్యా సంస్థలు తల్లిదండ్రుల నుంచి అధిక ఫీజులను వసూలు చేస్తున్నాయి. వీటన్నిటికి సంబంధించి కూడా తెలంగాణలో ఫీజుల నియంత్రణ చట్టం తీసుకురావాలి. అదేవిధంగా ప్రభుత్వ పాఠశాలలలో అటెండర్లు, స్కావెంజర్లు లేకపోవడం వల్ల అక్కడ శానిటేషన్కి సంబంధించిన ఎన్నో ఇబ్బందులను ఎదుర్కోవాల్సి వస్తుందనేది కూడా చెప్తున్నారు. మనం విజువల్స్లో కూడా చూసుకోవచ్చు. అటు పోలీసులకి, అదేవిధంగా ఏబీవీపీ కార్యకర్తలకి పెద్ద ఎత్తున తోపులాట జరుగుతుంది. ఏబీవీపీ ఎందుకు దీని మీద ప్రత్యేకంగా శృతి ఈరోజు అఖిల భారతీయ విద్యార్థి పరిషత్ రాష్ట్ర శాఖ పిలుపు మేరకు ఈరోజు డిఓ కార్యాలయాన్ని ముట్టడించడం జరిగింది. ఈరోజు ప్రభుత్వం ఏర్పడి దాదాపుగా 6 నెలలు గడుస్తున్నప్పటికీ కూడా ఈరోజు విద్యాశాఖలో నియామకాలు లేవు. అలాగే ఈరోజు మేము ఏమంటామంటే ఈరోజు విద్యాశాఖ మంత్రి ఎక్కడ పోయినా అడుగుతాం. ఈరోజు మేము ఈ డిఓ ఆఫీస్ ముట్టడించడానికి ముఖ్య కారణాలు దాదాపుగా 6 నెలలు గడుస్తున్నప్పటికీ కూడా ఏ రోజు కూడా విద్యాశాఖను నియమించాలని సోయి లేదు ఈరోజు ప్రభుత్వాన్ని. అలాగే ఈరోజు ప్రభుత్వ పాఠశాలల్లో మౌలిక వసతులు కల్పించే సోయి లేదు ప్రభుత్వానికి. కాబట్టి మేమేమంటామంటే వీటన్నిటిపైన వెంటనే చర్యలు తీసుకోవాలి. లేని ఏడల్లో రాష్ట్రం మొత్తం కూడా ఈ యొక్క నిరసనలు వెళ్ళవెత్తి ప్రభుత్వం యొక్క పడగొట్టే విధంగా ఈరోజు చర్యలు తీసుకోవడం తెలియదు. ముఖ్యంగా తెలంగాణకు విద్యాశాఖ మంత్రిని నియమించాలి. అదేవిధంగా ప్రైవేటు విద్యా సంస్థలు వసూలు చేస్తున్న అధిక ఫీజులను నియంత్రించాలి. ఒకవేళ తెలంగాణలో విద్యాశాఖ మంత్రి నియమించకపోతే తాము భవిష్యత్తులో మరిన్ని ఆందోళనకు పిలుపునిస్తామంటూ కూడా ఏబీవీపీ కార్యకర్తలు చెప్తున్నారు. ఒక్కసారిగా ఏబీవీపీ కార్యకర్తలు డైరెక్టర్ ఆఫ్ స్కూల్ ఎడ్యుకేషన్ బిల్డింగ్ ముట్టడికి రావడంతో అటు లగడికాపులు, దీని పరిసర ప్రాంతాలంతా కూడా ట్రాఫిక్ జామ్ అయింది. ఇప్పటికీ కూడా అటు పోలీసులకి ఏబీవీపీ కార్యకర్తల మధ్య తోపులాట జరుగుతూనే ఉన్నది. పోలీసులు వారిని అదుపులోకి తీసుకుంటూనే ఉన్నారు. విద్యా హక్కు చట్టాన్ని అమలు చేయాలి. అదేవిధంగా గవర్నమెంట్ స్కూల్లో మౌలిక వసతులు కల్పించి స్కావెంజర్లు, అటెండర్లను ఏర్పాటు చేయాలి, నియమించాలి. అదేవిధంగా డిఎస్సి పోస్టులను 24,000 పోస్టులను పెంచి డిఎస్సి నోటిఫికేషన్ను పునరుద్ధరించాలని మేము డిమాండ్ చేస్తున్నాము. కానీ రేవంత్ రెడ్డి ఈరోజు ఢిల్లీలో కూర్చొని ఈరోజు పిసిసి అధ్యక్షుడిని ఏ విధంగా నియమించాలి, పక్క పార్టీ ఎమ్మెల్యేలు ఏ విధంగా కొనుగోలు చేయాలని ఈరోజు బేరాలు ఆడుతున్నదే తప్ప ఈరోజు విద్యపైన విద్యాశాఖ మంత్రి లేడు, విద్యపైన సమీక్ష లేదు. కాబట్టి రేవంత్ రెడ్డి ఖబర్దార్, వెంటనే నీ యొక్క భర్తం స్కూల్ ఎడ్యుకేషన్ నుండి ఏబీవీపీ మీకు సవాల్ విసురుతుంది. వెంటనే విద్యాశాఖ మంత్రిని నియమించాలని డిమాండ్ చేస్తున్నాము. కాంగ్రెస్ పై మాజీ మంత్రి జగదీష్ రెడ్డి తీవ్ర విమర్శలు చేశారు. దేశంలో పార్టీ ఫిరాయింపులు మొదలుపెట్టిందే కాంగ్రెస్ అని విమర్శించారు. ఫిరాయింపుల నిరోధక చట్టం తెచ్చింది కూడా కాంగ్రెసేనని అన్నారు. కాంగ్రెస్ది గురువిందగింజ వైఖరి అని ఆరోపించారు. పార్టీ మారాలని రాత్రిళ్లు ఇంటింటికి తిరిగి ప్రలోభాలకు గురి చేస్తున్నారని మండిపడ్డారు. రేవంత్ గేట్లు తెరిస్తే తమకు సుప్రీంకోర్టు గేట్లు ఉన్నాయని హెచ్చరించారు. పార్లమెంట్ ఎన్నికల సందర్భంగా ఫిరాయింపుల నిరోధక చట్టానికి పదును పెడతాం. కండువ మారిన రోజే ఆ సభ్యత్వం రద్దయ్యేటట్టు చేస్తామని చెప్పి మేనిఫెస్టోలో పెట్టి, ప్రత్యేకించి ఇంకా పాంచన్యాయం పెట్టి గప్పాలు గుట్టింది కూడా కాంగ్రెస్ పార్టీ. గురువింజ నీతిలో మాట్లాడుతున్నాయి, సోయిండాల మాట్లాడి కేసీఆర్ ఏం చేశాడు? కేసీఆర్ మీ చెదగంతనంతో మీ పార్టీలో ఉన్న 12 మంది ఆ రోజు కేసీఆర్ గారు బహిరంగంగా చెప్పారు. నిరుద్యోగం కావచ్చు, వీళ్ళు మాట్లాడుతున్న వ్యవసాయ రంగం కావచ్చు, అన్ని నాశనం అయిపోవడానికి కారణమే కాంగ్రెస్ పార్టీ. ఈ దేశాన్ని అత్యంత ఎక్కువ సంవత్సరాలు ఏలింది మీరు. కేంద్రం మీ చేతిలో ఉంది, రాష్ట్రాలు మీ చేతుల్లో ఉన్నాయి. పార్లమెంట్ ఎన్నికల సందర్భంగా ఫిరాయింపుల నిరోధక చట్టానికి పదును పెడతాం. కండువ మారిన రోజే ఆ సభ్యత్వం రద్దయ్యేటట్టు చేస్తామని చెప్పి
సీఎం చంద్రబాబును తెలంగాణ గవర్నర్ రాధాకృష్ణన్ కలిశారు. ఉండవల్లిలోని సీఎం నివాసానికి వెళ్లి మర్యాదపూర్వకంగా భేటీ అయ్యారు. తెలుగు రాష్ట్రాల మధ్య ఉన్న విభజన సమస్యలు, పెండింగ్ అంశాలపై ఇద్దరి మధ్య చర్చ జరిగినట్టు సమాచారం. అంతకుముందు రాత్రి మంత్రి నారా లోకేష్ గవర్నర్కు ఘన స్వాగతం పలికారు. ఏపీ సీఎం చంద్రబాబును తెలంగాణ గవర్నర్ రాధాకృష్ణన్ కలిశారు. ఉండవల్లిలోని సీఎం నివాసానికి వెళ్లి మర్యాదపూర్వకంగా భేటీ అయ్యారు. తెలుగు రాష్ట్రాల మధ్య ఉన్న విభజన సమస్యలు, పెండింగ్ అంశాలపై ఇద్దరి మధ్య చర్చ జరిగినట్టు సమాచారం. అంతకుముందు మంత్రి నారా లోకేష్ గవర్నర్కు ఘన స్వాగతం పలికారు. ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ వరుస సమీక్షలతో బిజీగా ఉన్నారు. మంగళగిరిలోని నివాసంలో పంచాయతీరాజ్, ఇంజనీరింగ్, ఆర్డబ్ల్యూఎస్ అధికారులతో పవన్ కళ్యాణ్ సమావేశమయ్యారు. వివిధ శాఖల్లో నిధుల వినియోగం, చేపట్టిన పనుల ప్రస్తుత స్థితిపై పవన్ సమీక్షించారు. ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ రేపు తెలంగాణలో పర్యటించనున్నారు. కొండగట్టు ఆంజనేయ స్వామిని దర్శించుకొని ప్రత్యేక పూజలు నిర్వహిస్తారని జనసేన పార్టీ ప్రచార కమిటీ చైర్మన్ సాగర్ తెలిపారు. ఏపీ ఎన్నికల్లో జనసేన సాధించిన ఘన విజయం తెలంగాణలోనూ ప్రభావం చూపుతోందని అన్నారు. తెలంగాణలో కూడా పార్టీని బలోపేతం చేసేందుకు తమ అధినేత పవన్ కళ్యాణ్ సన్నాహాలు చేస్తున్నారని చెప్పారు. తెలంగాణలో ఎంతో మంది నేతలు ఇప్పటికే జనసేనలో చేరేందుకు ముందుకొస్తున్నారని చెబుతున్న సాగర్తో మా ప్రతినిధి గంగాధర్ ఫేస్ టు ఫేస్. ఆంధ్రప్రదేశ్లో మొన్న జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో జనసేన పార్టీ 100% 100% స్ట్రైక్ రేట్ సాధించి అసలు ఇండియాలోనే తొలిసారి ఒక రాజకీయ పార్టీ 100% సక్సెస్ సాధించిన పార్టీగా జనసేన పార్టీ నిలిచింది. ఆ పార్టీ తరఫున కూటమిలో భాగంగా జనసేన అధినేత పవన్ కళ్యాణ్ గారు అక్కడ ఉప ముఖ్యమంత్రిగా ఉన్నారు. ఇప్పుడు తెలంగాణలో కూడా పార్టీని విస్తరించే దిశగా సన్నాహాలు చేస్తున్నారు. అందులో భాగంగా ఆర్కే నాయుడు, ఈయన సినీ పరిశ్రమ నుంచి వచ్చిన వ్యక్తి, ఈయన ఇక్కడ ప్రచార కమిటీ అధ్యక్షుడిగా ఉన్నారు. అసలు తెలంగాణలో పార్టీని విస్తరించే సన్నాహాలు ఏంటి, అసలు ఇక్కడ పవన్ కళ్యాణ్ గారు ఈ కొండగట్టుకు వెళ్ళే పర్యటన షెడ్యూల్ గురించి ఆయన అడిగి తెలుసుకుందాం. హాయ్ అండి. నమస్తే అండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ కంగ్రాచులేషన్స్, మీ పార్టీ ఆంధ్రప్రదేశ్లో 100% సక్సెస్ సాధించింది. తెలంగాణలో పార్టీని విస్తరించే సన్నాహాలు ఎంతవరకు వచ్చాయి, ఏంటి, ఏం చేస్తున్నారు? థ్యాంక్ యూ సో మచ్ ఫర్ యువర్ విషెస్. అండ్ మేము కూడా చాలా సంతోషంగా ఉంది. అంటే ఒక గ్రేట్ విక్టరీ అండ్ ఇట్స్ హిస్టారికల్. అండ్ అపార్ట్ ఫ్రమ్ దట్ తెలంగాణలో పార్టీ గురించి మాట్లాడాలనుకుంటే ఇప్పుడిప్పుడే అంటే కళ్యాణ్ గారు డిప్యూటీ సీఎంగా చార్జ్ తీసుకున్నారు. ఆంధ్రాలో ఆయన కార్యాచరణ మొదలుపెట్టారు. అందరికీ తెలిసిన విషయమే, నాకంటే ఎక్కువ మీకు మీడియాకు తెలుసు. సో త్వరలోనే కళ్యాణ్ గారు ఒక అంటే నూతన కార్యవర్గాన్ని ఎన్నుకొని ఇక్కడ అంటే ఎలాంటి అంటే పొత్తులోనా లేకపోతే ఎలా వెళ్తారో అవన్నీ ఈ డెసిషన్. కాకపోతే ఏంటంటే తెలంగాణలో బలంగా జనసేనని తీసుకెళ్ళాలి. జనసేన భావజాలం ఆల్రెడీ ఉంది కాబట్టి దాన్ని కొంచెం పటిష్టం చేయాలని అనే ఉద్దేశం. మరికొన్ని రోజుల్లో డెఫినెట్గా పూర్తి వివరాలు మీకు తెలియజేస్తారు. అంటే ఏపీలో ఇప్పటివరకు చూస్తే చంద్రబాబు నాయుడు గారిని పని రాక్షసుడు అని అనుకున్నారు. ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారు ఆయన మించిన పని రాక్షసుడు అన్నట్టు రాత్రి పగలు కూడా పనిచేస్తున్నారు, దీక్షలో ఉన్నా కూడా. అంటే అక్కడ ఎలాంటి మార్పులు తీసుకురావాలని ఆయన ఆలోచిస్తున్నారు? ఫస్ట్ ఆఫ్ ఆల్ కళ్యాణ్ గారి గురించి అందరికీ తెలిసిందే. ఆయన అంటే ఆయన ఇప్పుడు కాదు, ఆయన యుక్త వయసులో ఉండగానే సొసైటీకి, సమాజానికి ఏదైనా చేద్దాం అండ్ అలాంటి పాలిటిక్స్ అంటే ఎప్పుడు సమాజం కోసం తప్పించే వ్యక్తి. ఆయన ఏదైనా చేద్దాం, వాళ్ళ కోసం ఏదైనా చేద్దాం వ్యక్తి. సో ఆయన దాన్ని పనిగా భావించడం కంటే తనకు వేరే ఉద్దేశాలు ఉండవు. జనాలకు ఏదైనా సేవ చేయాలని తప్ప ఆయనకు వేరే ఆల్టర్నేటివ్ ఉండదు. సో దీనిలో భాగంగా అహర్నిశలు శ్రమించడానికి ఆయన ఎంత దూరం వెళ్తారు. అండ్ దాంతోపాటు కళ్యాణ్ గారు ఏంటంటే ఆయన ఒక కమిట్మెంట్, ఒక మాట ఇచ్చాడంటే దాని మీద నిలబడతారు. నాకు తెలిసి కొత్త ఆంధ్రప్రదేశ్గా నాకు తెలిసి అతి కొద్ది రోజుల్లోనే రూపుదిద్దుకుంటుందని అందరూ భావించినట్టుగానే జరుగుతుంది అని బలంగా నమ్ముతున్నారు. ఇంకోటి సాగర్ గారు సినీ పరిశ్రమకు చెందిన వ్యక్తి కానీ సినీ నటుడు కానీ చాలామందికి ఇప్పటివరకు తెలుసు. కానీ ఒక పొలిటీషియన్గా మారాలని ఎప్పుడు అనిపించింది, ఎందుకు?
ఓకే, అంటే నేను సినిమా పరిశ్రమకు వచ్చిన తర్వాతే నాకు ఒక రికగ్నిషన్ వచ్చింది. కాకపోతే బిఫోర్ దట్ నాకు మా ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్ కానీ, మాకున్న వామపక్ష భావాలు కానీ, మాకున్న అంటే రాజకీయ అంటే మీన్స్ మా ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్లో ఉండే రాజకీయంగా ఉండే ఇన్ఫ్లుయెన్స్ కానీ అది చిన్నప్పటి నుంచే ఉండేది. అది కళ్యాణ్ గారితో అంటే ఇండస్ట్రీ వచ్చిన తర్వాత కళ్యాణ్ గారిని కలిసి కళ్యాణ్ గారితో చాలా విషయాలు షేర్ చేసుకొని తెలంగాణ సిచ్యువేషన్స్ కానీ అలా మాట్లాడినప్పుడు కళ్యాణ్ గారు ఎంకరేజ్ చేసిన విధానం కానీ, కళ్యాణ్ గారు మోటివేట్ చేసిన విధానం కానీ నాకు బాగా నచ్చి నాకు దిస్ ద రైట్ టైం. అంటే మనం ఏదైనా సర్వీస్ కానీ లేకపోతే పాలిటిక్స్ కానీ అది ఏమని అనుకోవచ్చు, ఒక నాయకత్వంలో అంటే కళ్యాణ్ గారు లాంటి నాయకత్వంలో పనిచేసే చాలా అంటే మనకు సాటిస్ఫాక్షన్ ఉంటుంది. సో అలాగా నేను కళ్యాణ్ గారి నాయకత్వంలో పనిచేయడానికి ముందుకు వచ్చాను. దాంతోపాటు ప్రచారంలో భాగంగా చాలాసార్లు కళ్యాణ్ గారితో ప్రచారంలో పాల్గొనడం వల్ల ఆయనతో కొత్త విషయాలు తెలుస్తాయి ఆయనతో మాట్లాడడం వల్ల. సో అవన్నీ నా కెరీర్కి కానీ ముందు ఆ జర్నీకి హెల్ప్ అవుతుంది అనిపించింది. సో ఇట్స్ హ్యాపీయెస్ట్ అండ్ ప్రెషియస్ జర్నీ. మీరు ఇప్పుడు పార్టీలో కీలకంగా వ్యవహరిస్తున్నారు. మీరు రాబోయే సినిమాలు ఎలా ఉంటే బాగుంటుందని మీరు అనుకుంటున్నారు? అంటే ఇప్పుడు చాలామంది చూసుకుంటే లవ్, రొమాంటిక్ ఇలాంటివి చేస్తున్నారు. మీరు మొన్న చూస్తే మాజీ ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు కూడా ఒక సినిమా చూపించారు, అది ఒక మెసేజ్ ఓరియంటెడ్ సినిమా. అలాంటి సినిమాలో కంటిన్యూ చేస్తారా లేక డిఫరెంట్ అన్ని జోనర్స్కి వెళ్తారు? అంటే నేను ఫస్ట్ నుంచి నాకు ఒక అంటే నా నుంచి ఏదైనా సందేశం అంటే నా శక్తి మేర ఏదైనా మెసేజ్ ఓరియంటెడ్ సబ్జెక్ట్ చేస్తే బాగుంటుంది. నాకు ఏదైతే సూట్ అవుతుందో దాంతోపాటు ఏదైనా సింపుల్ మెసేజ్ చేస్తే బాగుంటుందని ఎప్పుడు అనుకుంటాను. దాన్ని బట్టి సబ్జెక్ట్స్ చేయబోతున్నాను. అండ్ ద 100 అనేది వెంకయ్యనాయుడు గారు లాంచ్ చేశారు. చిరంజీవి గారి మదర్, కళ్యాణ్ గారి మదర్ అంజనమ్మ గారు టీజర్ లాంచ్ చేశారు. చాలా మంచి రెస్పాన్స్ ఉంది. అది కూడా అంటే ఎంటర్టైనింగ్తో పాటు కొంచెం సందేశం ఉన్న మూవీ. సో డెఫినెట్గా ఇలాంటి మూవీస్ చేయాలనుకుంటున్నాను. మూవీస్ సంబంధించి నెక్స్ట్ మాట్లాడదాం. థ్యాంక్ యూ. జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ఇక్కడ తెలంగాణలో కూడా పార్టీని విస్తరించే సన్నాహాలు చేస్తున్నారని, త్వరలోనే ఆయన ఇక్కడ కీలక నేతలతో భేటీ అవుతారని ఆర్కే నాయుడు గారు మనకి సాగర్ గారు చెప్తున్నారు. కెమెరామెన్ విశ్వనాథ్తో గంగాధర్, హైదరాబాద్, స్వతంత్ర టీవీ. రాష్ట్రంలోని మున్సిపల్ కార్పొరేషన్ కమిషనర్లతో సమీక్ష నిర్వహించారు మంత్రి పొంగూరు నారాయణ. వర్షాకాలం ప్రారంభం కావడంతో సీజనల్ వ్యాధులపై ఫోకస్ పెట్టిన ఆయన డయేరియా, డెంగ్యూ, మలేరియాతో పాటు ఇతర వ్యాధుల నియంత్రణకు తీసుకుంటున్న చర్యల సమీక్ష జరిపారు. అలాగే త్రాగునీటి సరఫరాను మెరుగుపరిచేందుకు మున్సిపల్ కార్పొరేషన్లను ఆర్థికంగా బలోపేతం చేసేందుకు తీసుకుంటున్న చర్యలపై చర్చించారు. ఈ సమావేశానికి ప్రత్యేక ప్రధాన కార్యదర్శి అనిల్ కుమార్ సింగల్, సిడిఎంఏ శ్రీధర్తో పాటు పలువురు అధికారులు హాజరయ్యారు. ఢిల్లీ లిక్కర్ కేసులో అరెస్ట్ అయ్యి తీహార్ జైల్లో ఉన్న బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవితతో మాజీ మంత్రి హరీష్ రావు ములాఖత్ అయ్యారు. ఈ సందర్భంగా ఎమ్మెల్సీ కవిత యోగక్షేమాలు అడిగి తెలుసుకున్నారు. ధైర్యంగా ఉండమని కవితకు సూచించారు. ఢిల్లీ మద్యం విధానం కేసులో రిమాండ్లో ఉన్న ఎమ్మెల్సీ కవిత జ్యుడిషియల్ కస్టడీని మరోసారి పొడిగించింది. అధికారులు జూన్ 21వ తేదీన ఆమెను వర్చువల్గా కోర్టు ముందు హాజరుపరిచారు. జూలై 5న కవిత కస్టడీని పొడిగిస్తూ రౌస్ అవెన్యూ కోర్టు ఉత్తర్వులు జారీ చేసింది. ఈ కేసును జూలై 3వ తేదీన రౌస్ అవెన్యూ కోర్టు మరోమారు విచారణ జరపనుంది. మరోవైపు కవిత బెయిల్ పిటిషన్పై ఢిల్లీ హైకోర్టు తీర్పును రిజర్వ్ చేసింది. హైదరాబాద్లో నివసించే పేద మైనారిటీ పిల్లల్లో 27% డ్రాప్ అవుట్స్ ఉన్నారు. ఈ మేరకు హెల్పింగ్ హ్యాండ్ ఫౌండేషన్ సర్వేలో తేలింది. 4% మంది పాఠశాల విద్యకు దూరంగా ఉన్నట్టు సర్వే ద్వారా వెల్లడైంది. జల్పల్లి మున్సిపల్ పరిధిలోని ఎర్రకుంటలో వలస కార్మికుల పిల్లల కోసం హెల్పింగ్ హ్యాండ్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో ప్రీ ప్రైమరీ కంబ్రిడ్జ్ స్కూల్ను ఏర్పాటు చేశారు. స్కూల్ను సీడ్ యూఎస్ఏ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ సయ్యద్ మజారుద్దీన్ హుస్సేని లాంఛనంగా ప్రారంభించారు.
ప్రభుత్వ పాఠశాలల్లో ఉచిత విద్యను అభ్యసించేందుకు పిల్లలను ప్రోత్సహించాలన్న ఉద్దేశంతో సిటీలోని మురికివాడల్లో సర్వే నిర్వహించినట్లు ఈ సందర్భంగా హెల్పింగ్ హ్యాండ్ ఫౌండేషన్ ప్రతినిధి ముజ్దబా హసన్ అస్కారీ తెలిపారు. హకీంపేట, ఎండి లైన్లు, రాజేంద్రనగర్, కిషన్బాగ్, క్యామ్ నగర్, హసానగర్, కలాపత్తర్, ఎర్రకుంట, షాహీన్ నగర్, పహడి షరీఫ్, జల్పల్లి వంటి 15 పైగా ప్రధాన మురికివాడల్లోని బలహీన వర్గాల పిల్లల విద్యాస్థితిపై సంస్థ సర్వే చేసింది. 3 నెలల వ్యవధిలో 2500 కుటుంబాలను ఇంటర్వ్యూ చేశారు. ఈ సర్వేలో పేద మైనారిటీ పిల్లల్లో 27% డ్రాపౌట్స్ ఉన్నట్లు తేలిందని ముజ్దబా హసన్ అస్కారీ చెప్పారు. పట్టణ మురికివాడల్లోని 756 ప్రభుత్వ పాఠశాలను మ్యాప్ చేశామన్నారు. గత విద్యా సంవత్సరంలో ప్రాథమిక పాఠశాల స్థాయిలో 50% మంది బడి మానేశారని వివరించారు. డ్రాపౌట్ పిల్లల తల్లిదండ్రుల్లో దాదాపు 65% మంది మహారాష్ట్ర, కర్ణాటక, బీహార్, ఉత్తరప్రదేశ్ తదితర రాష్ట్రాల నుంచి వలస వచ్చిన వారేనని హసన్ అస్కారీ చెప్పారు. ములుగు జిల్లాలో పర్యటించారు మంత్రి సీతక్క. పలు అభివృద్ధి పనులను ప్రారంభించిన సీతక్క మంగపేట మండల కేంద్రంలో నాబార్డు నిధులతో నిర్మించిన రైతు సేవా సహకార సంఘం కాంప్లెక్స్ భవనాన్ని ప్రారంభించారు. కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ దివాకర, ఐటీడీఏ పీఓ ప్రాజెక్ట్ ఆఫీసర్ చిత్రా మిశ్రాలతో పాటు పలువురు అధికారులు, ప్రజాప్రతినిధులు పాల్గొన్నారు. కలెక్టర్ గారు కూడా చేస్తున్నారు. పిఓ గారు కూడా రోజు తన బాధ్యతగా తను కూడా తిరుగుతుంది. కాబట్టి ఎలాంటి భిన్నాభిప్రాయం లేకుండా అభివృద్ధి లక్ష్యంగా ఐక్యతే లక్ష్యంగా కలిసి పని చేసుకొని ఈ మండలాలను మోడల్ మండలాలుగా మనం తీర్చిదిద్దుకుందామని తెలియజేస్తూ భూపాలపల్లి అడిషనల్ కలెక్టర్ గారు కూడా చేస్తున్నారు. పిఓ గారు కూడా రోజు తన బాధ్యతగా తను కూడా తిరుగుతుంది. కాబట్టి ఎలాంటి భిన్నాభిప్రాయం లేకుండా అభివృద్ధి లక్ష్యంగా ఐక్యతే లక్ష్యంగా కలిసి పని ఏటూరు నగరం, మంగపేట అన్ని ఒక ఫీల్డ్ విజిట్ చేసుకుని వస్తున్నాం. చాలా వరకు పనులు చాలా ఫాస్ట్ గా డెవలప్ అవుతున్నాయి. మనం వస్తున్నప్పుడు కూడా రోడ్ ఒకటి చాలా మంచిగా అయింది. బ్రిడ్జ్ కూడా ఆల్మోస్ట్ పని ఫాస్ట్ గా జరుగుతుంది. ఒక డెవలప్మెంట్ కి సంకేతంగా ములుగు జిల్లా ఈరోజు ఆ దిశగా ముందుకు వెళ్తుంది. దానికి ప్రధాన పాత్ర వహిస్తూ మమ్మల్ని కూడా టైంకి ఎప్పటికప్పుడు గైడ్ చేస్తూ పూర్తి ములుగు జిల్లాకి ప్రగతి పథంలో తీసుకుపోవడానికి మనకు కూడా చాలా ఆతృతగా మనం పనిచేయడానికి రెడీగా ఉన్నాం. దీనికి మీరు అందరి సహకారం కావాలి. ఈ రోజు ఇంత మంచిగా వచ్చిన భవనం ఈ రోజు ఒక రైతుల ప్రగతికి కేంద్రం సంకేతం అవ్వాలి అని కోరుకుంటూ మీరు చేస్తున్న పనిని కూడా ఇంకా ముందు మంచిగా చేయమని చెప్తూ దేశ రాజధాని ఢిల్లీలో భారీ వర్షాలు కురుస్తున్నాయి. దీంతో పలు ప్రాంతాల్లోకి పెద్ద మొత్తంలో వరద నీరు వచ్చి చేరింది. గత 24 గంటల్లో సఫ్దర్జంగ్లో 228.1 మిల్లీలీటర్ల వాన పడింది. నిన్న రాత్రి కేవలం 3 గంటల వ్యవధిలో 148.5 మిల్లీమీటర్ల వర్షం కురిసింది. చాలా కాలనీల్లో విద్యుత్ సరఫరా నిలిచిపోయింది. రోడ్లపై భారీగా ట్రాఫిక్ జామ్లు ఏర్పడ్డాయి. ఇందిరాగాంధీ విమానాశ్రయంలో రాకపోకలపై ప్రతికూల ప్రభావం చూపింది. చాలా విమాన సర్వీసుల్లో జాప్యం చోటు చేసుకుంది. దక్షిణ ఢిల్లీలో గోవిందపురి ప్రాంతంలో వరద నీరు భారీగా చేరడంతో వాహనాలు నిలిచిపోయాయి. తీన్మూర్తి మార్గంలో కూడా వరద నీరు భారీ స్థాయిలో చేరింది. మింటో రోడ్డులో ఓ ట్రక్కు పూర్తిగా నీట మునిగింది. మరో వారం రోజుల పాటు ఇక్కడ వాతావరణం మేఘావృతమై ఉంటుందని అధికారులు వెల్లడించారు. ఎల్లుండి భారీ వర్షం కురిసే అవకాశం ఉందన్నారు. ట్రాఫిక్ సమస్యలు తలెత్తడంతో ట్రాఫిక్ పోలీసులు నగరంలో చాలా ట్రాఫిక్ సమస్యలు తలెత్తడంతో ట్రాఫిక్ పోలీసులు ఇబ్బందికరమైన మార్గాల వివరాలను ఎక్స్లో పోస్ట్ చేశారు. శాంతి 1 నుంచి ఐఎస్బీటీ వరకు ఔటర్ రింగ్ రోడ్ 2 వైపులా ప్రయాణించలేని పరిస్థితి నెలకొందని చెప్పారు. అనువర్త మార్గంలో కూడా ట్రాఫిక్ ఇబ్బందిగా ఉందని పేర్కొన్నారు. విమానాశ్రయంలో టెర్మినల్ 1 పైకప్పులో కొంత భాగం తెల్లవారుజామున కుప్పకూలింది.
టాక్సీలు సహా పలు కార్లపై పడడంతో ఓ వ్యక్తి మృతి చెందగా 6 తీవ్రంగా గాయపడ్డారు. పార్లమెంట్లో నీట్ పేపర్ లీక్ వ్యవహారం దుమారం రేపింది. దీనిపై చర్చ జరపాలని విపక్షాలు డిమాండ్ చేయడంతో లోక్సభ, రాజ్యసభల్లో గందరగోళ వాతావరణం నెలకొంది. ప్రతిపక్షాల ఆందోళనలతో లోక్సభ సోమవారానికి వాయిదా పడింది. ఈ ఉదయం 11 గంటలకు లోక్సభ ప్రారంభం కానేగానే ఇటీవల మృతి చెందిన పలువురు రాజకీయ ప్రముఖులకు సభ సంతాపం ప్రకటించింది. అనంతరం రాష్ట్రపతి ప్రసంగానికి ధన్యవాదాలు తెలిపే తీర్మానాన్ని కేంద్రం ప్రవేశపెట్టింది. దీనిపై స్పీకర్ చర్చను ప్రారంభించగా ప్రతిపక్షాలు నీట్ అంశాన్ని లేవనెత్తాయి. నీట్ పేపర్ లీక్ అంశంపై విద్యార్థుల కోసం సభలో చర్చించాలని ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ కోరారు. ఇందుకు సభాపతి ఓం బిర్లా అంగీకరించకపోవడంతో విపక్షాలు ఆందోళనకు దిగాయి. దీంతో స్పీకర్ సభను మధ్యాహ్నం 12 గంటల వరకు వాయిదా వేశారు. कि आप विषय राष्ट्रपति भाषण में रखें, अभी आपका नहीं सर, हम रिकॉर्ड में नहीं जाएगा, इसलिए मेरा आग्रह है उनको, हिंदुस्तान के जो स्टूडेंट्स हैं उनको हम जॉइंट मैसेज देना चाहते थे. हाँ दें, आप सुनिए जॉइंट मैसेज देना चाहते थे ऑपोजिशन और सरकार के साइड से कि इस मुद्दे को हम जरूरी मानते हैं और इसीलिए हमने सोचा था कि आज स्टूडेंट्स की रिस्पेक्ट करने के लिए हम नीट पर डिस्कशन करें. ठीक है, आप డెడికేటెడ్ డిస్కషన్. ఆ తర్వాత సభ తిరిగి ప్రారంభమైనప్పటికీ పరిస్థితిలో ఎలాంటి మార్పు రాలేదు. ప్రతిపక్షాల నిరసన నేపథ్యంలో సభను సోమవారానికి వాయిదా వేస్తున్నట్లు స్పీకర్ ప్రకటించారు. అటు రాజ్యసభలోనూ ఇదే గందరగోళం కనిపించింది. నీట్ అంశంపై చర్చకు పట్టుబడుతూ విపక్ష సభ్యులు నినాదాలు చేశారు. వారి ఆందోళన నడుమ కొంతసేపు చైర్మన్ సభను నడిపించారు. అయినప్పటికీ వారు తగ్గకపోవడంతో చైర్మన్ జగదీప్ ధన్ఖడ్ సభను మధ్యాహ్నం 12 గంటల వరకు వాయిదా వేశారు. సభ తిరిగి ప్రారంభమైన తర్వాత కూడా ప్రతిపక్షాల ఆందోళన కొనసాగింది. వారి నిరసనల నడుమే రాష్ట్రపతికి ధన్యవాదాలు తెలిపే తీర్మానంపై రాజ్యసభలో చర్చను చేపట్టారు.